హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే కొన్ని రోజులుగా నా మ్యారేజ్ వీడియోస్ అయితే సెండ్ చేస్తున్నాను. ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు ఎంగేజ్మెంట్ అండ్ పచ్చని పందిరి వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను. అవి చూసి ఈ వీడియోకి అయితే వచ్చేసేయండి. ముందు రోజు అయితే నేను నన్ను పెళ్లి కూతురుని చేసిన వీడియోని అయితే అప్లోడ్ చేసినాను. ఈరోజు అయితే ఇంకా నెక్స్ట్ డే కూడా ఎంట్రీ అయిపోతాం. మనము ఐరన్ల పూజ, పుస్తే మట్టలు తీసుకురావడం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఎదుర్కోవడం అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. మన సంప్రదాయాలన్నిటినీ ఇందులో క్లియర్గా చూపిస్తున్నాను. నేనైతే నాకు కూడా ఒక మంచి మెమొరీ క్రియేట్ కోసం అయితే నేను మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా పచ్చని పంది రోజు నైట్ మమ్మీ ఇంకా మా బంధువులందరికీ ఇలా బట్టలు అయితే పెడుతుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎంట్రీ అయిపోయినాం మనం. ఇది పెళ్లి రోజు పొద్దుట ఐరన్ల పూజ అనేది జరుగుతుంది కదా, సో అవి తీసుకురావడం కోసం అయితే మళ్ళీ వచ్చేసినారు. కుమ్మరోళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు అనమాట ఐరన్లు తీసుకురావడానికి. ప్రతి దాంట్లో ఈ ఫోటోని మాత్రం బాగా వేసిర్రు. ఎందుకు వేసిర్రో ఏమో, ప్రతి ఒక్క వీడియోలో ఇది ఉంది. కుమ్మరోళ్ళ తాతోళ్ళ ఇంటికి పోయి కుండలు తీసుకురావడానికి వెళ్ళిండ్రు. ఇక్కడ అందరూ మావయ్యలు, అన్నయ్య, అత్తమ్మలు, అక్కలు అందరు కలిసి ఐరన్ల కోసం అయితే వెళ్ళిండ్రు. ఇక్కడ తీసుకొని వస్తారు. మా తమ్ముళ్ళు అయితే బాగా పార్టిసిపేట్ చేసి ఇక్కడ సుమంత్ మామ ఉన్నాడు. సో ఇట్లా ఐరన్లను అయితే తీసుకొని వస్తారు అనమాట. ఇది పెళ్లి రోజు మార్నింగ్ తీసుకొని వస్తారు కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళి. చాలా సరదాగా అయితే జరిగింది. పాపం ఎర్లీ మార్నింగ్ లేచి అందరూ రెడీ అయిపోయారు. మా ఇంట్లో ఇంకా మళ్ళీ రెడీ అవ్వడానికి ఆప్షన్ ఉండదని అందరూ ఇంకా పెళ్లి గెటప్స్లోనే రెడీ అయిపోయారు ఆల్రెడీ. మమ్మీది అదే శారీ. సో వాళ్ళు తెచ్చిన వాళ్ళకి ఇలా కాళ్ళకి వాటర్ ఇస్తారు అనమాట, ఐరన్లు తీసుకొని వచ్చిన వాళ్ళకి. సో వీటికి కూడా జిస్ట్ తీస్తారు అనుకుంటా, చాకలైనతోటి జిస్ట్ అయితే తీపిస్తారు. పెళ్లి రోజుకి ఎంట్రీ అయిపోయినాం. ఇక పెళ్ళి సంప్రదాయాలు, టెన్షన్, వాతావరణం అంతా స్టార్ట్ అయిపోతుంది. అందులో ఆడపిల్ల సైడ్ కాబట్టి ఇంకెక్కువ ఉంటుంది. మెయిన్గా మా పెళ్ళిలో ఏంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మా బావ మా అక్కనే అన్నీ చూసుకున్నారు. సో అందుకోసమని మా మమ్మీ డాడీ మీద అంత బర్డెన్ అయితే పడలేదన్నమాట. సో మొత్తం మా బావగారే చూసుకున్నారు కాబట్టి ఇంకా కొంచెం బర్డెన్ అయితే తక్కువగా ఉంటుంది. సో ఐరన్లు అయితే తీసుకొని వచ్చిర్రు. నెక్స్ట్ ఇంకా పుస్తే మట్టల కోసం అయితే వడ్లోళ్ళ ఇంటికి, వీళ్ళందరూ ఇంకా మా గల్లీలోనే కుమ్మరోళ్ళ తాతోళ్ళు ఉండేటోళ్ళు. ప్రతి ఒక్క వడ్లోళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పెట్టిర్రు అనమాట. వీటిని తీసుకొని వెళ్ళి పుస్తెలు, మెట్టెలు. సో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. పవర్ ఆఫ్లో ఉందనుకుంటా, అందుకోసమే కలర్ అంతగా రావట్లేదు. ప్రతి ఒక్కటి కూడా చాలా సంప్రదాయంగా చేసిర్రు. నాకు మ్యారేజ్ అయితే నేను ఇవన్నిట్లలో పార్టిసిపేట్ చేయను కాబట్టి పార్టిసిపేట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. నేను నెక్స్ట్ మా తమ్ముడు, మా చెల్ల మ్యారేజ్ టైంలో నేను బాగా ఎంజాయ్ చేసినాను. కానీ ఇంకా మన మ్యారేజ్ టైంలో ఎవరు అట్లా ఎంజాయ్ చేయం కదా. సో మా అత్తమ్మలు, అమ్మలు అందరూ రెడీ అయిపోయి మంచిగా పుస్తే మట్టలు తీసుకురావడానికి కూడా వెళ్ళిండ్రు. తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారనమాట. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు మీరు నేను ఎంగేజ్మెంట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా దాంట్లో మిస్ కాకుండా ఉన్నారు. అదొక నా అదృష్టం. అన్నీ మా నైబర్స్, మా చుట్టాలతోనే నా కార్యక్రమాలన్నీ హ్యాపీగా జరిగినాయి.
ఇంకా ఇక్కడ వడ్లోళ్ళ అమ్మల ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ మా ప్రయాణం మళ్ళీ ఇంటికి అనమాట. ఇంటికి వచ్చి నెక్స్ట్ ఇంకా నన్ను పెళ్ళి కూతుర్ని ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ఇంకా మా మమ్మీకి మా మేనమామ భార్య ఉంటుంది కదా అత్తమ్మ, తను అయితే బట్టలు పెడుతుంది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్. ఇది కూడా సంప్రదాయమే అనుకుంటా, మేబీ ఇంత మార్నింగ్ మరి నాకు అంత క్లియర్గా తెలియదు, కానీ అమ్మ తరపున కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బట్టలు అయితే పెడుతురు. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ అయితే పెళ్ళి కూతుర్ని ఎదుర్కొంటారు, తర్వాత పెళ్ళి కొడుకుని ఎదుర్కొంటారు అనమాట. మా దాంట్లో అయితే, మీ దాంట్లో ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. సో ఆల్రెడీ ఇక్కడ పెళ్ళి స్టిల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ ఈ పెళ్ళి కూతుర్ని చేసింది కూడా మా ఇంటి పక్కనే, అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే, కాకపోతే దాన్ని కొంచెం తిరిగి రావచ్చు. యాక్చువల్ అయితే గోడ ఒకటి ఇట్లా అడ్డం ఉంటుంది అంతే. సో అక్క వాళ్ళ ఇంటికన్నా రెడీ చేసిర్రు. నేను ఈ అక్క గురించే చెప్పాను కదా, వీళ్ళ ఇంట్లోనే నేను ఎక్కువ ఉండేదాన్ని, ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని చిన్నప్పుడు. సో వాళ్ళ ఇంట్లోనే నన్ను పెళ్ళి కూతురుగా రెడీ చేయడం ఇంకొక బ్లెస్ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ పెళ్ళి కూతురు లాగా అంటే ఈ డ్రెస్, ఈ శారీ వేసి రెడీ చేసిర్రు. ఈ గల్లీలో కార్ పట్టదు అనమాట, అందుకోసమే నన్ను బండి మీద తీసుకొస్తారు. చూడండి ఇక్కడనే కొంతమంది ఆగిరు, ఎందుకంటే పక్క పక్కనే ఇల్లు, జస్ట్ డిస్టెన్స్తో తీసుకుపోదామని చెప్పేసి బండి మీద అట్లా ట్రావెల్ చేయించారు అనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవడం మళ్ళీ అంటే రౌండ్ వేసినాం చిన్న, నీకు అర్థమైందా? అక్కడ బోరింగ్ ఉంటాయి కదా, ఆ బోరింగ్ నుంచి ఇట్లా రౌండ్ వేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చినాం అనమాట. అన్నీ నా గల్లీ వరకే జరిగిపోయినాయి అనమాట హ్యాపీగా. పెళ్ళి కూతురులాగా బొట్లు, మేకప్ గీకప్ అంతా అయిపోయింది. మేకప్ అంటే ఏమి ఉండదు, చూస్తురుగా మనది న్యాచురల్ బ్యూటీ. మేకప్ ఏం లేదు, న్యాచురల్. ముందు రోజే మనకు అటర్ ఫ్లఫ్ అయిపోయింది. మేకప్ చేసి ఫేషియల్ కోసం అని పోయితే అది మొత్తం ఏదో మచ్చల టైప్లో అయిపోయి బెడ్స్ కొట్టింది. అందుకోసమే లిప్స్టిక్ ఏం లేదు. అప్పటి వీడియోస్కి నా ఇప్పటి వీడియోస్కి చూడండి, మొత్తం మార్పు తేడాలు అన్నీ కనిపిస్తాయి మీకు. సో ఇది మా సిస్టర్ కొన్నదంట శారీ. నేను ఇంతకుముందు మేము ఒక వీడియో చూసినాం అనమాట టీవీలో. సో తను అప్పుడు చెప్పింది, నాకు అప్పుడు అంతగా తెలియదు అసలు ఏం బంగారం కొన్నారు, నేను నా గోల్డ్ సెలెక్షన్ నాది కాదు, నా శారీస్ సెలెక్షన్ నాది కాదు, ఒక పెళ్ళి కూతురు గెటప్కి కావాల్సిన ఐటమ్స్ ఏవి కూడా నా సెలెక్షన్స్ కాదు, మా అత్తమ్మలవి మా అక్కవి నాకు తెలిసి మెయిన్గా. ఏదో లిప్స్టిక్ ఏదో కొంచెం పెట్టినట్టున్నారు, అదైనా మీకు క్లియర్గా అనిపిస్తలే, అంత న్యాచురల్ అనమాట మనం పెళ్ళిలో. సో నన్ను అయితే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిర్రు. ఇంకా పెళ్ళి కొడుకు కోసం పోతారు అనుకుంటా వీళ్ళు. మళ్ళీ బ్యాండ్ బాజా భదంత్రి స్టార్ట్ అయిపోయింది, పోతారు. అప్పటికి మా అన్నయ్య వైఫ్లు వీళ్ళు ముగ్గురు, ముందట వచ్చే ముగ్గురు కూడా మా అన్నయ్య భార్యలు, నిన్నెల అన్నయ్య భార్యలు, ఈ అత్తమ్మలు, మామయ్య, మా మమ్మీ, మా పిన్నిలు, ఇక్కడ మా మేనమామ భార్య, అత్తమ్మలు, వీళ్ళందరితో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇక నాన్న పెద్దమ్మ, మీ నాన్న పెద్దమ్మ కూడా అమ్మ మా మీనమామ కనిపించిండి పోతాడు. మా మీనమామ కూడా ఫస్ట్ టైం నేను మొన్న నుంచి వెతుకుతున్నాను నా వీడియోస్లో, వాయిస్ చెప్పేటప్పుడు మామయ్య అని చెప్తలేనని చెప్పేసి మా మామయ్య కూడా అయిపోయింది, ఎంట్రీ ఇచ్చిండు మా మామయ్య. మా బాబాయ్ హీరో వస్తుండు, ఇద్దరు బాబాయ్లు ఇక్కడ. ఎవరో కామెంట్ చేసిర్రు నా వీడియోస్లో, అప్పటిలాగా లేదులేండి సంప్రదాయాలు అట్లా అని చెప్పేసి. నిజమే కదా అని అనిపిస్తుంది.
రెడీ అవ్వడానికి వాటికి వీటికే సరిపోతుంది. ఇప్పుడు మేము మా తమ్ముడి పెళ్ళిలో చూసినాం కదా, అసలు రెడీ అవ్వడానికే టైం సరిపోవట్లేదు అసలు. అప్పుడు ఈ రెడీ అవ్వడం మీద ఇంట్రెస్ట్ ఉండదు, కార్యక్రమాలు వీటి మీద పనుల మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. మా గోపాల్ అన్నయ్య ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఆ అన్నయ్య మంచిగా ఎత్తుకున్నాడు మా ఆయనని. గోపాల్ అన్నయ్యనేనా ఎత్తుకుంది, వేణన్నయ్యనా? వేణన్నయ్య అనుకుంటా. ఇక్కడ మా వేణన్నయ్య అనమాట ఎత్తుకున్నారు మా హస్బెండ్ని. ఆ పక్కన కూర్చుంటే ఇంకా ఎదుర్కోవడం కార్యక్రమం కోసం గుడి లోపల ఆంజనేయుని గుడి ముందట కూర్చోబెడతారు. వెల్కమ్ వెల్కమ్ హీరో వెల్కమ్. మా ఆయన లాగానే ఉండాడు అనమాట. 10 yearsకి చాలా డిఫరెన్స్ వచ్చింది మా ఆయనలో. ఇప్పుడు ఆయన చూసుకొని మురిసిపోతుండే. అప్పుడు ట్రైనింగ్ చేసి చాలా సన్నగా ఘోరంగా ఉండే. 10 years తర్వాత ఆయన నన్ను పేర్లో పెట్టేలాగా అయినా అనమాట. నేను డబుల్ అయిపోయినా, ఆయన హ్యాండ్సమ్ అయిపోయిండు. సో అట్లా కూడా నన్ను కామెంట్ చేస్తాను. గులాబ్ జామ్. సో ఇక్కడైతే కాళ్ళు కడుగుతారు కదా, నాకు ఈ ప్రాసెస్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. సో పెళ్ళిలో అయితే కన్యాదానం అంటారు కదా, ఇక్కడ కాళ్ళు కడుగుతుండ్రు. ఎదుర్కోవడానికి కూడా ఇంతమంది ఉంటారు అసలు ఇప్పటి పెళ్ళిలో అయితే. ఎవరో ఒక 10 మంది పోయి అట్లా ఎదుర్కొని వస్తారు కావచ్చు. కోర్స్ మంది ఎక్కువ ఉన్నారు వెళ్తారు కావచ్చు, కానీ రెడీ అవ్వడానికి ఇప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇట్లా వెళ్ళట్లేదు కదా. మా డాడీ మమ్మీ వాళ్ళు అయితే ఇంకా బొట్టు పెడుతురు అన్నమాట. ఇక్కడ ఇయ్యపురాళ్ళు పెట్టుకుంటారు బొట్లు. నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. పెళ్ళి కూతురు వాళ్ళ అమ్మకి ఇది ఎందుకు వేస్తారు? యూనో అమ్మమ్మ వేసుకుంది కదా ఇట్లా. బామ్మర్దులు ఎంట్రీ అయ్యిందో టవల్ కప్పేస్తారు ఇద్దరు కలిసి. బావకి బామ్మర్దులు ఇద్దరు కలిసి ఇక్కడ టవల్ కప్పుతారు, చక్కెర పోస్తారు. ఇప్పుడు స్వీట్ తెస్తారు కావచ్చు. చక్కెర ఎంత ట్రెండ్? చక్కెర పోయాలా? ఇంత పొయ్యూరు అని చెప్తాను మా పిన్ని వెనకాడ నుంచి. ఓ ఓ ఏ పాప మా ఆయనకు షుగర్ అంటే ఇష్టం లేదు. షుగర్ తినిపించి సాయం చేస్తారు కావచ్చు. వీళ్ళు కూడా వియ్యపురాళ్ళు కూడా షుగర్ పోసుకుంటారు. ఎందుకు ఇక్కడ షుగరే పోతారా నాన్న? అప్పుడు షుగర్ పోసిర్రు మరి స్వీట్లు వచ్చప్పుడు ట్రెండ్లా. మా బాబాయ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళైతే బట్టలు పెట్టుడు అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ మావయ్య వాళ్ళు వాళ్ళకు పెడతారు అనుకుంటే ఇక్కడ అదే జరుగుతుంది. నాకు ఇంటికి నా గుండెల్లో ఇది జరుగుతుంది కానీ నేనేమో ఆలోచిస్తున్నాను అప్పుడు అని అనిపిస్తుంది నాకు. హ్యాపీగా ఉన్నానా పెళ్ళి జరుగుతుందని, లేకపోతే టెన్షన్గా ఉన్నాను మా ఇంటి నుంచి వెళ్ళిపోతా ఈరోజు సాయంత్రం అని, లైఫ్ ఎట్లుంటుందో అని చెప్పేసి. ఏమో ఎనీవేస్ 10 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రజెంట్ అయితే పర్లేదు. అందరి కళ్ళల్లో సంతోషం. అబ్బాయి సైడ్ వాళ్ళు అబ్బాయి, అమ్మాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడు భలే ఉంటుంది పెళ్ళిలో. వాళ్ళ సైడ్ వాళ్ళు వాళ్ళ సైడ్ నిలబడడం, వీళ్ళ సైడ్ వాళ్ళు వీళ్ళ సైడ్కి నిలబడడం. చక్కెర వాళ్ళు కూడా బాగానే పట్టుకొచ్చి పెద్ద బొట్ల మేము పట్టుకొచ్చి. సో నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఏం జరుగుతుంది? బావని లేపుకొచ్చుడు కావచ్చురా. ఏం లేపుతారు అద్దు అని అంటారు. కాకపోతే మా వాళ్ళు వింటారా? మా వాళ్ళు కొంచెం మంది ఉన్నారు, ఏమన్నా బాగా మంది ఉన్నారు బామరదలు.
ఇక్కడ ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు, ఒకరు కాకపోతే ఒకరు ఎత్తుకుందామని. బయట గోపాల్ అన్నయ్య, వేణన్నయ్య ఇక్కడ రెడీగా ఉన్నాడు. మావోడు బిగ్ బాస్. ఎట్లా తెలుసా, చిన్న మా బావ నాకు బాడీ గార్డ్ అయితే, బాడీ గార్డే అంటారా, అట్లయితే ఈ అన్నయ్య కూడా సేమ్ స్ట్రిక్ట్ లాగా పెంచిర్రు నన్ను. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా. సుస్వాగతం ఇంకా ఎంట్రీ అనమాట. మా ఆయనని అసలు కారు వరకు దించలేదు, కాలు కింద పెట్టనీయలేదు. ప్లస్ ఇంట్లో కూడా కార్లు ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంటికి దగ్గర కూడా మాకు నడవడానికి కొంచెం అయితే ఉంది డిస్టెన్స్, అక్కడ కూడా కాలు కింద పెట్టనీయలేదు. అట్లుంటుంది మా అన్నయ్యలతో, తగ్గేదిలే. ఇక్కడ ప్రశాంత్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా బ్రదర్సే, మరి తగ్గేదేలే. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి మా ఇంటికైతే ఎంట్రీ. ఇప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరు కలిసి కూర్చుండి నెక్స్ట్ కార్యక్రమాలు, పెళ్ళి ఐరన్ల పూజ ఏదో కార్యక్రమం ఉంటుంది, ఇక్కడ కూడా పూజ చేస్తారు అనుకుంటా. మా మామయ్య ఐరన్ల పూజ కార్యక్రమం కూడా నెక్స్ట్ ఉంటుంది అనుకుంటా. సుస్వాగతం. డీజేతో ఎంట్రీ మా ఆయనకి. చాలా బాగా చేసిర్రు మా మమ్మీ వాళ్ళ పెళ్ళి. ఈ టైంలో అయితే ఇంకా వేరే లెవెల్ ఉండేది కావచ్చు. మనకి ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు జరుగుతుంది కదా. మా చూడు, మా అన్నయ్య కారు పక్కకే నడుచుకుంటారు తల్లిద్దరు, మళ్ళా వేరే ఉంటుంది. మా చెల్లెని మంచిగా చూసుకోకపోతే వేరేలా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఎదుర్కోవడం వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.